చాలా మందికి ఇళ్లలో బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలియదండి. సడన్ గా పాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అమ్మ ఒక బైబిల్ లేవండి అన్నారు అనుకోండి, అవును బైబిల్ ఏది బైబిల్ ఏది బైబిల్ ఏదని తడుకుంటుంటారు. అంటే బైబిల్ ఎక్కడ పెడతారో కూడా తెలియదు. నువ్వు రోజు వాడుకునే వస్తువు అయితే నీకు తెలుస్తుందిగా. వంటగది ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు, వంటగదిలో గిన్నెలు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసు, కంచాలు ఎక్కడ ఉంటాయో నీకు తెలుసు, నీ మంచం ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు, నీ కారు ఎక్కడ ఉంటుందో నీకు తెలుసు, నీ వస్తువులు, నీ బట్టలు, నీ చెప్పులు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో నీకు తెలుసు. బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలియదు. బైబిల్ ఏది బైబిల్ ఏది బైబిల్ ఏదండి. కారణం ఏంటి? నువ్వు రోజు వాడట్లేదు దాన్ని. నువ్వు వాడుతుంటే తీసిన నువ్వు ఎక్కడ పెడతావు అన్నది నీకే తెలుస్తుంది. అంటే మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుని పిల్లారా, భక్తి లేకపోతే మనిషి సర్వనాశనం అయిపోతాడు. దేవుడు లేకపోతే మనిషి ఎందుకు పనికిరాడు. దేవుడు అనే విశ్వాసము, దేవుడు అనే నమ్మకము, దేవుని మాటలు అనే భయము, గౌరవము ఉంటేనే మనుషుల జీవితం సాఫీగా సాగుతుంది. దేవుని భయం లేని నాడు మనిషి బ్రతుకు వెచ్చలువిడైపోతుంది. ఇష్టం వచ్చినట్టుగా తిరిగి